పరిశుద్ధుడా 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 మికిలి ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. అయా తండ్రి ప్రభా, మరొక్కసారి నాయన తండ్రి ఈ బిడ్డను బట్టి నాయన నీ పాదాల చెంతకు వస్తున్నాను ప్రభా. అయా మీరే ఇదిగో నాయన తండ్రి నీ కాపుదలను దయచేయండి నాయన. అయా మరి ఇదిగో నాయన తండ్రి ఈ బిడ్డ ప్రభా, అయా ఈ కాలు నాయన సెప్టిక్ అయ్యి అయా ఈ గడ్డ ద్వారా నాయన తండ్రి అవును ప్రభా అనేక ఇబ్బందులు నాయన, నడవలేని పరిస్థితి ఉన్నది ప్రభా. అవును నాయన నీ బిడ్డే నాయన, ఇదిగోనైనా ఈ బిడ్డను నాయన ఈ రోగాన్ని వెంటనే నాయన ముట్టి స్వస్థతను దయచేయండి నాయన. స్తోత్రం నాయన. అయా ఇదిగోనైనా స్వస్థతను దయచేయండి నాయన. అయా ఇటు కార్యమును నాయన తండ్రి ప్రభా ఈ గ్రామంలో జరిగించండి నాయన. నీకే వందనాలు అయా. ఈ గ్రామం అంతా నాయన తండ్రి, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ అద్భుతాన్ని చూసి నాయన ఇదిగోనైనా వారందరూ రక్షణలోకి వచ్చేలాగిన కృపను దయచండి నాయన. మరొక్కసారి నాయన నీ నామానికి ఇదిగోనైనా మహిమ తెచ్చుకోండి ప్రభా. చదువుకోండి, ఇగో తీసుకోబడ్డా, ఇది కూడా తీసుకో, ఇది కూడా పట్టుకోబడ్డా. అయిపోయిందా ఇంకూరా? దేవుని పని నిమిత్తమై దేవుని పని మీద అవమానాలు, నిందలు, అంధకార జీవితం జీవిస్తున్నారు వీళ్ళు. మీరు అందరు ప్రార్థించండి. సో వాళ్ళు ఏం చేసినా కూడా మనం ఒకటేనండి, వాళ్ళు కొడతారా కొట్టని, చంపుతారా చంపని. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుడు సెలవిస్తున్నాడు 1:21 నా మట్టుకు బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే మేలు. ఇది మనకు చంపితే చంపని, భయం లేదు చావు మీద. అదంతా చావుని అదంతా వదిలేసి అదంతా తెగించే దేవుని సువార్తకు వచ్చినాము. ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని దెబ్బలు ఏం జరిగినా దేవుని పని మాత్రం ఆగేది లేదు. దేవుని సువార్త మాత్రం ఇంకా అనేక ప్రాంతాలకు అనేక మందికి చెప్పాలి. అగ్నిలో నుంచి కొందరిని లాగి రక్షించినట్లు మనం రక్షించాలి. ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. ఈరోజు హైదరాబాద్ నుండి ములుగు డిస్ట్రిక్ట్ దేవుని సువార్త నిమిత్తమై వెళ్తున్నాము. దేవుని ప్రేరేపణను బట్టి దేవుడు ములుగు డిస్ట్రిక్ట్కి, అక్కడ ములుగు జిల్లాలో అనేక ప్రాంతాలు, అంటే వెనుకబడిన ప్రాంతాలు, అనేక ప్రాంతాలు, అంటే అడవి మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట ములుగులో. ఆ ఫారెస్ట్ ఏరియాలలో అక్కడొకటి విలేజెస్లో ఉంటారు వాళ్ళు. ఇంకా పాతకాలం జీవితమే జీవిస్తున్నారు, అంటే లైఫ్ స్టైల్ జీవిస్తున్నారు. అక్కడ ములుగు డిస్ట్రిక్ట్లో కొన్ని విలేజెస్కి కరెంట్ ఉండదు, కొన్ని విలేజెస్కి అయితే పోవడానికి రోడ్డు కూడా లేదు, అంటే కారు పోదు. ఓన్లీ కొన్ని విలేజెస్కి బైక్ పోతుంది. ఇంకొన్ని విలేజెస్కి ఆ బైక్ కూడా పోకుండా నడకన పోయే విలేజెస్ కూడా ఉన్నాయి, ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళిపోయే విలేజెస్. సో అలాంటి విలేజెస్కి దేవుడు ప్రేరేపణను బట్టి ఆ విలేజెస్కి వెళ్ళి అక్కడ గిరిజన ప్రాంతాలు మొత్తం అది గిరిజనులు ఎక్కువ ఉంటారు. కోయ జాతి వాళ్ళు ఉంటారు, అడవి జాతి వాళ్ళు, ఇట్లా చాలా వెనుకబడిన వాళ్ళు ఇంకా అడవినే నమ్ముకొని జీవిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకు కరెంట్ ఉండదు, ఏముండదు. సో ఆ విలేజెస్ కూడా దేవుని సువార్త చెప్పాలి, ఆ ప్రజలు కూడా రక్షణలోకి రావాలని దేవుని ప్రేరేపణను బట్టి ములుగు జిల్లా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మొత్తం ములుగు 9 మండలాలు ఉన్నాయి. ఆ ప్రతి విలేజ్లో కూడా మనం కారు వెళ్ళడానికి లేని రోడ్లు లేకుంటే కూడా నడుచుకుంటూ వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటించాలని వెళ్తున్నాము. సో అందు నిమిత్తమై మీరందరూ కూడా ప్రార్థించండి. అక్కడ అడవి, మళ్ళా జంతువులు కానీ, ఇప్పుడున్న పరిస్థితి చెప్పలేము, ఈ అడవి జంతువుల నుంచి కానీ, అక్కడ రోడ్స్ కానీ, మరి వాటన్నింటి నిమిత్తం వారందరూ కూడా, అక్కడ విలేజెస్లో ఉన్న వారందరూ కూడా రక్షణలోకి రావాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి మీరందరూ కూడా ప్రార్థించండి. అయితే దేవుడు మనకేం సెలవిస్తున్నాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మనకు దేవుడు చెప్పిండు.
మార్కు సువార్త 16:16లో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మనము దేవుణ్ణి తెలుసుకొని అనేక మంది, ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకునేటోళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకొని రక్షణలోకి లేరంటే బాప్తిసం తీసుకోలే, వారందరూ కూడా రక్షణలోకి రావాలి. అయితే సువార్త ప్రకటించే భారం మనందరి మీద ఉన్నది, మనందరి బాధ్యత. అందరూ ఫిలిప్పులో రాసిన పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యములే చేయుచున్నారు కానీ దేవుని కార్యములు ఎవరు చేస్తలేరు. అందరూ తమ సొంత పనులే, అందరూ మన సొంత వ్యాపారం, మన కుటుంబం, మన భార్య, మన పిల్లలు, మన పిల్లల చదువులు, మన వ్యాపారము, మన జాబు, మన ఉద్యోగము, మన పని, ఈ పని ఆ పని అని అందరూ సొంత కార్యంలో చేస్తున్నారు. దేవుని పని ఎవరు చేస్తలేరు, ఎవరు చేయట్లేదు. సో దేవుడు ఏమని సెలవిస్తుండు, నా కార్యములు మనము దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ఇది ఒకటి తెలుసుకోవాలి మనందరం. సో ములుగు ప్రాంతం గురించి, ఆ జిల్లా గురించి మీరందరూ ప్రార్థించండి. అక్కడున్న అడవిలో నివసించే ప్రతి ఒక్క కుటుంబాలు కూడా రక్షణలోకి రావాలని ప్రార్థించండి. అలాగే హైదరాబాద్ నుంచి ములుగు జిల్లా వెళ్తున్నాము, వెళ్ళే ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, మాకు అంటే హైవేలో ఎదురయ్యే పట్టణానికి ప్రార్థిస్తూ వారందరూ కూడా రక్షణలోకి రావాలని ప్రార్థిస్తున్నాము. ఆ గ్రామం గురించి కానీ పట్టణం గురించి కానీ వెళ్ళుకుంటా ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు కూడా ప్రార్థించండి. మనం కొత్త నిబంధన బైబిల్స్ ఇస్తున్నాము, అలాగే ఇది కరపత్రం ఇస్తున్నాం. ఈ కరపత్రం చదివినప్పుడు దేవుడు కార్యం చేసేలాగా మీరు ప్రార్థించండి. అలాగే కృత నిబంధన బైబిల్ కూడా ఇస్తున్నాము. ఇది కూడా చదువుతున్నప్పుడు దేవుడు వాళ్ళ కార్యం చేసి వాళ్ళ ఆత్మతో మాట్లాడి రక్షణలోకి వచ్చేలాగా కూడా ప్రార్థన చేయండి. నేను అంటే డబ్బులు, లైక్స్, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబ్స్ ఇవేం అడుగుతలేదు, ఓన్లీ ప్రార్థన ఒకటే అడుగుతున్నా. మీరు ప్రార్థించండి. అలాగే ములుగు అక్కడున్న ప్రజల ఎట్లా నివసిస్తున్నారు, వాళ్ళు జీవన విధానం ఏంది, జీవన శైలి ఏంది, ఇవన్నీ కూడా ఈ పరిచర్య కూడా మీకు ముందు ఇవన్నీ కూడా నేను ముందు మీకు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. నా జీవిత దినములన్నీ వ్యర్థమాయే, నా కష్టమంతా నా స్వార్థ. దేవుని మాటలు, మంచి మాటలు ఒక 10 నిమిషాలు చదువుకోండి. ఓకే, చదువుకొని ఒక మంచి నిర్ణయానికి రండి. దేవుడు నిన్ను, నీ వ్యాపారాన్ని, కుటుంబాన్ని దీవించింది కాక. థ్యాంక్ యూ. చదువుకున్నావా? ఇగో ఇది తీసుకో. చదువుకోలేవా? చదువుకో ఒక 10 నిమిషాలు. యేసుప్రభు మాటలు. యేసుప్రభు మనందరికీ ప్రభువు, మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిండే. మనందరం నిజమైన దేవుని తెలుసుకోవాలి, రక్షణలోకి రావాలి. ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఎండలా ఎంతో శ్రమ పడుతున్నావా లేదా? నీకు శాంతి, సమాధానము, నిన్ను ఆశీర్వాదం కావాలి, నువ్వు రక్షణలోకి రావాలి. చనిపోయినాక స్వర్గము, నరకం ఉంటుంది. మనం నరకంలోకి పోవద్దు, స్వర్గంలోకి పోవాలి. నువ్వు ఇంత కష్టపడుతున్నా కూడా వేస్టే కదని మనం తెలుసుకో. చదువుకో, యేసుప్రభుని నమ్ముకో, చదువుకోండి. ఇప్పుడు చదువుకో, ఇక మళ్ళీ కూర్చొని చదువుకో. ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు కూర్చొని మంచిగా చదువుకో. దేవుడు నిన్ను, నీ వ్యాపారాన్ని దీవించును గాక. తెలుసుకో. ఆమె మరి ఇది దేంట్లో వేసుకొని తాగుతారు? అయ్యో, ఇట్లా ఎంత దూరం ఉంటుందమ్మా మేడారం? 20 ఉందా? ఈ టమాటాలు చిన్న ఉన్నాయా బిడ్డ? ఇక్కడ ఉన్నాయిగా. ఆనియన్స్
ఎట్లన్న టమాటాలు ఇది 1 కేజీ ఇవ్వండి. అదే తీసుకోండి. ఉషు. చూడండి అయితే కేజీ ఇట్లా. ఈ ఆనియన్ ఉల్లిగడ్డలు ఎట్లా 20? అదొక కేజీ ఇచ్చేసి. ఇవన్నీ ఉల్లిగడ్డలు తీసుకోవాలి. కూరగాయలన్నీ ఇప్పుడే తీసుకోవాలి మనం. మళ్ళా ఇప్పుడు మనం పోయేదంతా అడవి ప్రాంతాలు. ఆ కూరగాయలు ఉంటాయో అవి ఏం దొరకాయి అక్కడ. అలాగే ముఖ్యంగా ములుగు ఫారెస్ట్ అంటే ఆ ఏరియాస్లో గోండు జాతి, లంబాడి, బంజారా, కోయ జాతి ఈ ట్రైబల్స్ ఈ సొసైటీ ఎక్కువ ఉంటారు అనమాట వాళ్ళు. సో వారందరూ కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. మారుమూల మొత్తం అడవిలనే ఒక్కొక్కూర్లు 20 ఇండ్లు, 15 ఇండ్లు, 30 ఇండ్లు అట్లుంటారు వాళ్ళు. ఇంకా అడవిని నమ్ముకొని వాళ్ళకి ఇంకెక్కువ ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఈ కల్చర్ తెలియదు. సో వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి. సో అక్కడున్న అడవి ఆ ప్రాంతాల వాళ్ళకు ఆ ట్రైబల్స్కి ఆదివాసీ వీళ్ళ ఇంకెక్కువ వీళ్ళు ఉంటారు. ఆ ట్రైబల్స్కి బియ్యం అంటే బియ్యం కూడా ఇస్తాము అని చెప్పేసి ప్యాకింగ్ రైస్ బ్యాగ్స్ కొన్ని ప్యాక్ చేసుకొని వచ్చాము. వాళ్ళకంటే అక్కడ పంటలు వండుతాయా లేదా, మరి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళకి అక్కడైతే చాలా దీన పరిస్థితి ఉంటుందని నేను విన్నా. సో దాని గురించి అని కొన్ని రైస్ బ్యాగ్స్ పార్సల్ చేయించినాం. అవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆహారం ఇస్తూ వాళ్ళకి సువార్త ప్రకటించాలని వెళ్తున్నాము. సో అందు నిమిత్తమై మీ అందరూ కూడా ప్రార్థించండి. మెయిన్ ప్రార్థన వలన సమస్తము సాధ్యమే అని దేవుడు సెలవిచ్చిండు. సో మీరు అందరూ కూడా ప్రార్థించండి, ప్రయాణ నిమిత్తమై ప్రార్థించండి. సువార్త చెప్పిన ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోకి వచ్చేలాగున ప్రార్థించండి. అక్కడున్న ట్రైబల్స్, ఆదివాసీస్, గిరిజనులు వారందరూ కూడా రక్షణలోకి వచ్చేలాగున ప్రార్థించండి. మీకు ముందు కూడా మరిన్ని విషయాలు నేను మీకు చెప్తాను, తెలియజేస్తా. అక్కడ వాళ్ళ జీవన శైలి, జీవన విధానం, వాళ్ళు ఎట్లుంటారు, ఎలా జీవిస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను. అన్నీ కూడా ముందు మీకు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. పసరానా ఇక్కడ కరెంటు లేని ఊరు ముందా? మొండెత్తకు కరెంటు ఉండే చూడు ఊర్లు. ఇక్కడ ముందా? ఇగో చదువుకో మీ పిల్లలతోటి దేవుని మాటలు. సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేద
అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అయితే ఈ ఊరు జలగలంచ ఊరు, హైవేకి దగ్గర ఉన్నది. అయితే ఇక్కడ మొత్తం 30-40 కుటుంబాలు ఉంటే అందులో ఒక 7 కుటుంబాలే రక్షణలో ఉన్నాయి. మిగతాళ్ళు ఎంత దారుణంగా ఎంత భయంకరంగా ఉన్నారంటే వారు అసలు రక్షణలోకి లేరు. ఇంకోటి అలాగే ఎవరన్నా సువార్త చెప్దామంటే కూడా వాళ్ళు రిటర్న్ కొట్టిరంట. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ పాస్టర్ గారు ఇంటింటికి తిరిగి ఇట్లా నమ్ముకోండమ్మా, రక్షణలోకి రండి, నిజమైన మార్గం యేసే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని మన యేసు ప్రభు మార్గం అని ఇట్లా సువార్త చెప్తుంటే ఆయనను కొట్టిరంట. సో సువార్త చెప్పడానికి కూడా వెళ్ళకుండా అంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. చదువు రాదు, మొండిగా, ప్లస్ మనం చెప్తే కూడా చదువుకున్న ఉన్న జ్ఞానం లేకుండా వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తారు అనమాట. సో కానీ మనం దేవుని పని నిమిత్తమై, దేవుడు బైబిల్లో వాక్యం సెలవు, నా నిమిత్తమై ఎవడైతే అవమానాలు, నిందలు, ఇబ్బందులు, ఇరుకులు నా నిమిత్తము పొందుకున్నవాడు వాడు నిత్యజీవ ఫలం పొందుకొను అని సెలవిచ్చిండు దేవుడు. సో మనం చెప్దాం, ప్రయత్నం చేద్దాం. అన్నకు కూడా చదివియండి మీరు కూడా. ఇగో ఇది కూడా తీసుకోమ్మాయి, చదివి నచ్చకుంటే పడేసేయండి. ఇగో మీరు కూడా ఒక 10 నిమిషాలు చదువుకోండి అన్న, ఫ్రీ టైం ఉన్నప్పుడు చదువుకోండి, సరేనా? దేవుని మాటలు ఎంతో టైం వేస్ట్ చేస్తుంటారు. ఒక 10 నిమిషాలు మీరు చదువుకొని మంచి నిర్ణయం తీసుకోండి. పిలిస్తే కూడా వస్తలేరు, అంతా బాగానే మొండిగా ఉన్నారు. అసలు ఇలాంటి వాళ్ళకు రక్షణ రావాలా? పాంప్లెట్ కింద పడితే పాపం తీసుకొని వెళ్తున్నారు చూడు. కొంతమంది చెప్తున్నారు, ఇంకొకరేమో బలవంతంగా ఇస్తే తీసుకుంటున్నారు. అసలు వీళ్ళకి రక్షణ, వీళ్ళకి ఇసొంటి వాళ్ళకే చెప్పాలా. భాష హిందీ కూడా కాదు, ఇంకో వేరే భాష లాగా ఉన్నది, ఆ భాష అర్థం కాదు. లేకుంటే వాళ్ళు ఏం చేసినా కూడా దేవుని సువార్త మనం చెప్పాలి. దేవుని గురించి మనం తన్ను అరే కొడతారేమో, అరే వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారేమో, అవమానపరుస్తారేమో, మనం ఇంకా కావద్దు. దేవుని సన్నిధిలో కొట్టినా తిట్టినా మనం ఇంకా ముందుకే పోవాలి. కొడితే గంట సేపు కొడతారు, 2 దెబ్బలు కొడతారు, కానీ దేవుని దగ్గర మనకు లెక్క ఉంటుందమ్మా. దేవుని దగ్గర మనకు తీర్పు ఉంటుంది, దేవుని దగ్గర మనకు ఫలం ఉంటుంది. అందుకే నేను కూడా భయపడలే, కానీ చెప్పినా కూడా అర్థం కాని భాషలు ఉన్నాయి, లోకి వస్తారు తొందరలోనే. కానీ మంచి పని చేసినాం, మీ కొడుకుని చదివించి. బైబుల్ ఉన్నాయా? తీసుకోండి. బైబుల్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయా? బైబుల్ ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి బైబుల్. మనకి ఇదే ఖడ్గమైన, ఇదే మనకు ఆయుధం, ఇదే నిత్యజీవ ఫలం పొందుకోవడానికి మనకు రక్షణ మార్గం ఇదమ్మా. మీకు తెలుగు రాదేమో, చదువుకో తమ్ముడు, నువ్వు ఇప్పటి నుంచి మంచిగా చదువుకో. నువ్వు మంచిగా చదువుకొని దేవుని దాంట్లో ఉంటే నీకు మంచి మార్క్స్ వచ్చి, మంచి జాబ్ వచ్చి, మంచి జీవితం వస్తుంది దేవుంది. నువ్వు కూడా వేరేళ్ళకి చెప్పు, సిగ్గుపడకు. నేను కూడా నా ఫ్రెండ్స్ అంతా హైందత్వమే. ఇంతకుముందు సిగ్గుపడుతుంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్మినాక ఏం సిగ్గుపడకూడతలే. ఎందుకు? మనం నిజం చెప్తున్నాం, సత్యం గురించి మనము చెప్తున్నాం. ఏసే మార్గం, ఏసేమన్నా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు, పోలేడు. అది మనం చెప్పాలి, సిగ్గుపడొద్దు. ఎవరేమనుకున్నా, ఇన్సల్ట్ ఫీల్ అయినా, ఏమనుకున్నా ఈ జీవితం శాశ్వతం కాదు మనకు. మనం దేవుని దగ్గర ఉండాలంటే మనం ఇక్కడ సిగ్గు పడకుండా ప్రయాసం కొలది మనం అనేక మందికి సువార్త చెప్పాలి. సువార్త చెప్తే అదే మన ఆస్తి. ఇక్కడ ఇండ్లు ఇవి ఏమి ఉండదు మన ఆస్తి. సువార్త ఎంతమందికి చెప్పినాం, ఎంతమందిని రక్షించినాం, అదే మన ఆస్తి అన్న. ఈ పేపర్లు ఉండదు, ఆ వాక్యం మాటలు ఉంటుంది మనసులో. నచ్చలేదనుకో పడేసే అని చెప్పి అంతే. దేవుడే కార్యం చేస్తాడు. చదువుతుంటే కూడా దేవుడే మార్పిస్తాడు మనకు. మనం చదువుతుంటే దేవుడే మార్పు తీసుకొస్తాడు. ఎంత మొండోళ్ళైనా సౌలు పౌలుగా మార్చిండు. సౌలు తెలుసు కదా, కత్తులు పట్టుకొని ఇట్లా సువార్త చెప్పేటోళ్ళని, పాస్టర్లను చంపేసుకుంటూ వచ్చిన ఆయన బైబిల్ పట్టుకొని అనేక మంది దేవునిలాగా అద్భుతంగా రోడ్డు కూడా లేని మార్గంలో ప్రయాణం చేసి అనేక మందికి ఇట్లా ఇలాంటి మొండోళ్ళని కూడా రక్షణలోకి నడిపించాడు. అట్లా అది మన బాధ్యత. హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇక అనేక మంది ఇక్కడ నాకు ఎందుకో దేవుడు తలంపు ఇక్కడనే ఈ ములుగు జిల్లాకి వెళ్ళి ఇక్కడ అనేక గిరిజనులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వెళ్ళి సువార్త ప్రకటన దేవుని ప్రేరేపణ, దేవుడు
మాట్లాడిన దాన్ని బట్టి అందుకు ఇక్కడ వచ్చినాం ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇండియా మొత్తం ఇట్లా తిరుగుకుంటా సువార్త చెప్పాలి. అట్లా తిరుగుకుంటా నేను సువార్త చెప్పుకుంటా ఉంటా ఇక. దేవుడు అట్లా వాడుకుంటుండు మనకు. అరే రే గడ్డ అయింది. అరే అరే రే ఇక్కడ ఇది హాస్పిటల్ చూపించిరా? చూపించిరా? ఏమన్నాడు? క్యాన్సరా? అంటే వరంగల్ హాస్పిటల్ తీసుకోతే ఏమన్నారు? కానీ నువ్వు రక్షణ తీసుకున్నావమ్మా? తీసుకున్నావు కదా. విశ్వాసం ఉంచుతున్నావా దేవుడు నాకు ఇది తక్కువ చేస్తాడని? తెలుగు రాదుగా అమ్మకు? తెలుగు రాదు కదా. మీ భాషలో చెప్పు, ఈ రోగం నాకు దేవుడు తక్కువ చేస్తాడు అది మనం నమ్మాలి. మనం ఆవగింజంత విశ్వాసం ఉండేడలా ఈ కొండను ఇక్కడి నుంచి తీసి సముద్రంలో పడంటే పడుతుంది. అంటే విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యం మనకు దేవుడు చెప్పిండు. సో నువ్వు కూడా విశ్వసించా, ఈ రోగం నాకు తగ్గుతుంది, దేవుడు నాకు తక్కువ చేస్తాడు. మీరు బైబిల్లో చూసే ఉంటారు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చిండు, కుష్ఠరోగులకు స్వస్థత పరిచిండు, కుంటెళ్లకు కాళ్ళనిచ్చిండు, చూపు లేని వాళ్ళకు చూపిచ్చిండు. అట్లని ఇట్లా రక్త ప్రవాసం లేని వాళ్ళకు రక్తము ఆ ప్రవాసంది కూడా మంచిగా చేసిండు. సో ఇది కూడా దేవుడు 100% స్వస్థత చేస్తాడని మనం నమ్మాలి, నమ్మి విశ్వసించాలి. ప్రార్థన చేద్దామమ్మా, నువ్వు విశ్వసించు. పరిశుద్ధుడా 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 మిక్కిలి ప్రేమ కలిగినది మహోన్నత దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా. మృత్యుంజయుడా నీకే పాదాభివందనలు. ఇదిగోనైనా తండ్రి ప్రభు, మరి సువార్త నిమిత్తమైన అయినా తండ్రి ఈ జలగలంచి అనే గ్రామానికి ఇదిగోనైనా నడిపించినందుకు నీకు వెలకట్టలేని కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం 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 నైనా. అవునైనా తండ్రి ప్రభు, ఇక్కడ భయంకరమైన జీవితంలో అయా ఇదిగో ఉన్నారు నైనా తండ్రి ప్రభు. అందులోనైనా తండ్రి 7 కుటుంబాలు నైనా మరి నీ పాదాల చెంతకు వచ్చి అయా మిమ్మల్ని నమ్మి విశ్వసించి స్తుతిస్తున్నారు ప్రభు. నీ కాపుదలను నైనా ఇదిగోనైనా వారి చుట్టూ దయచేయండి తండ్రి, నీకే వందనాలైనా. ఇదిగోనైనా తండ్రి ప్రభు, నీ హస్తము వారిపైన ఉంచండి నైనా. అయా ఇదిగోనైనా తండ్రి యేసయ్య, ఎవరిని అయా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన తండ్రి మరి ఇదిగో రక్షణలోకి వచ్చేలాగున మీరే కార్యంను జరిపించండి నాయన. ఇదిగోనైనా తండ్రి ప్రభా, మరి ఈ బిడ్డనైనా ఈ తల్లిగారు ఇదిగోనైనా తండ్రి కడుపులో ఉన్న ఈ గడ్డను నాయన తండ్రి ప్రభా అనేక ఇబ్బందులు ఇదిగోనైనా గురి చేస్తూ ఉన్నది ప్రభా. అయా ఇదిగోనైనా తండ్రి ప్రభా, ఈ రోగాన్ని నైనా ఈ గడ్డని నైనా తండ్రి ప్రభా, అవును నైనా తండ్రి యేసయ్య, చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడవునైనా, మృత్యుంజయుడవునైనా, అయా నీకు సాధ్యం కానిది ఏది లేదు నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా. మరొక్కసారి నాయన ఈ బిడ్డ గురించి నీ పాదాల చెంతకు వచ్చి అడుగుచున్నాము నైనా. అయా ఇదిగోనైనా యేసు నామంలో నైనా తండ్రి ఈ గడ్డను నైనా వెంటనే లయమైపోవును గాక. ఇదిగోనైనా వెంటనేనైనా ఇదిగోనైనా తండ్రి ప్రభా ఇది నయమై అయా ఇంతకు ముందు ఎలాగున్నారో నాయన తండ్రి ప్రభా ఈ అవ్వ అలాగే ఆరోగ్యంగా ఇదిగోనైనా దయచేయండి నైనా. అయా తండ్రి ప్రభా, ఇదిగోనైనా తండ్రి యేసయ్య, ఎంతో కఠినమైన ఇదిగోనైనా తండ్రి ప్రభా మరి వాటిని కూడా నైనా స్వస్థపరిచే దేవుడవునైనా. అయా ఇదిగోనైనా తండ్రి ప్రభా, ఈ బిడ్డకు నీ రక్షణను దయచేయండి నైనా. ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడలనైనా సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడవునైనా. అయా ఇదిగోనైనా తండ్రి ప్రభా, ఈ అవ్వ గడ్డనునైనా యేసు నామంలోనైనా ఇప్పుడే ఉన్న ఈ శాపపు బంధకంలను కట్లనునైనా తొలగించండి నైనా. నీకే వందనాలైనా. ఈ గడ్డను కరిగింపండి నైనా. అయా ఈ స్వస్థతను దయచేయండి నైనా. దయచేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం నైనా. అయా ఇదిగోనైనా తండ్రి ప్రభా, మీరు ఇదిగోనైనా ఇది నయం చేసి ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన. థ్యాంక్ యూ ఫాదర్ నైనా. అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా. అయా ఇదిగోనైనా ఈ గడ్డను నైనా వేశారని మేము నమ్ముచున్నాము నాయన. అయా ఇదిగోనైనా తండ్రి ప్రభా, విశ్వాసం కొలది నాయన తండ్రి మరొకసారి ఇదిగోని మీ కార్యమును తండ్రి ప్రభా జరిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇక్కడున్న ప్రతి ఒక్క ఈ గ్రామస్తులందరూ ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోకి వచ్చేలాగునైనా. అయా ఇదిగోనైనా మీరే మార్గం సరళము చేయండి. అయా వీరి కుటుంబంలో ఉన్న ఇదిగోనైనా వీరి పిల్లలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా వీరికి మంచి భవిష్యత్తును దయచేయండి. అయా వీరి ఇదిగోనైనా నీ రక్షణను దయచేయండి. వీరి చేసే పనిలోను నైనా నీ కాపుదలను నైనా అత్యధికముగా ఆశీర్వదించి వీరి ప్రయాణంలో తోడుండ. నీ కుటుంబానికి నాయన తండ్రి మీరే ఇదిగోనైనా కంచె వేసి కాపుదల దయచేయమని యేసయ్యా ఇదిగోనైనా తండ్రి ప్రభా ఈ చిన్నపాటి ప్రార్థన మీ పాదాల చెంత పెట్టి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా 100% దేవుడు నీకు స్వస్థత దయచేస్తాడు. చూస్తుండండి, నమ్మండి.
రక్షణలోకి వస్తుంది. చెప్పు అమ్మకు, దేవుని నమ్మకమ్మ, తక్కువ చేస్తాడు, సాధ్యం కానీ ఇది ఏది లేదు. మంచిగా నమ్ముకో, తీసుకో, 100% ఇది చేస్తాడు. మీరు కూడా గట్టిగా ఉండండి అన్న, ప్రేర్ చేసుకోండి. ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఏమొచ్చినా వెనకగా అవద్దు, మనం వెనకడికి వేయొద్దు. నేను వస్తా, ఉండన్నా. ప్రేజలా ఏమైంది? గాయము అంటే సెప్టిక్ అయిందా? ఎట్లా? ఏమన్నా తాకి గడ్డలాక అయ్యి ఇదైందా? ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 6 సంవత్సరాలు. ట్రీట్మెంట్ తీసుకుంటురా? అవునా? ఏమంటున్నారు? కానీ 6 సంవత్సరాలు అయితేనే మన ఫస్ట్ మేము దేవుని నమ్ముకొని మళ్ళీ బాగా అయినాక మళ్ళీ వదిలేసిన దూరమైన అదే దేవుడు మళ్ళీ మాతో మాట్లాడింది. ఎందుకు నా దగ్గరకు వచ్చి ఎందుకు రాలే అని. ప్రైజ్ గాడ్, సూపర్. మాట్లాడిన తర్వాత నేను నాకు బాగా చేసినవయ్యా, నేను రాలేను అని దేవుడితో మాట్లాడినాక దేవుడు తప్పని తిరిగి వెళ్ళింది. ఒక మాట కూడా నేను అట్టాడినాక మాట్లాడలేదు. తప్పటి నుంచే ఇప్పుడు ప్రాబ్లం ఉండేది, నడచలేను. దేవుడు నాతో మాట్లాడి నెల కూడా కాకలేక నడతలేను నేను. ఇప్పుడు నువ్వు మళ్ళా దేవుని తెలుసుకున్నావు కదా, దేవుని దగ్గరకు వచ్చినావు కదా, మళ్ళీ దేవుని దగ్గర మళ్ళీ వచ్చిన దా ఇక మళ్ళీ ఓకు. నీకు మళ్ళీ ఇది మంచిగా అయినాక కూడా దేవుణ్ణి విడిచిపోకు అమ్మ. మంచిగా అయినాక కూడా దేవుణ్ణి విడిచిపోద్దు. తెలుగు వస్తుందా? అర్థమవుతుంది. నువ్వు దేవుణ్ణి దగ్గరై మళ్ళీ ఎప్పుడైతే దూరం అవుతామా, ఇట్లా చాలా అది శాపం. మనకు అట్లా కావద్దు. ఎప్పటికీ మంచి అయినా చెడైనా, కష్టం నష్టం సుఖం వచ్చినా మనం దేవుని దగ్గర ఉండాలి. సంతోషం. ఇప్పటికైనా దేవుని దగ్గరికి మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్. నువ్వు విశ్వసిస్తున్నావు కదా దేవుడిది తక్కువ చేస్తాడని. బైబుల్ చదువుకుంటున్నావా? చదువు వస్తుందా? రాదా? సరే, ప్రార్థన వస్తుంది. ప్రార్థన చేసుకుంటున్నావా? విశ్వాసంతో ప్రార్థన చేసుకో. 100% దేవుడు స్వస్థతని ఇస్తాడు. దేవునికి సాధ్యం కానీ ఇది ఏదీ లేదు. బైబుల్లో విన్నావా? చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపిండు దేవుడు. ఆయన శిష్యులు కూడా లేపారు. సో మనము విశ్వసించి నమ్మాలి, కానీ ఏదైనా సాధ్యం అమ్మ. మనం నమ్మాలి, విశ్వసించి నమ్మాలి, ఏదైనా సాధ్యం. ప్రార్థన చేద్దాం. నువ్వు విశ్వసించు. దేవుడు నీకు ఇది స్వస్థత, ఇగో ఇది తక్కువ చేసినాక మంచిగా నడిచేటప్పుడు నువ్వు దేవుని మాటలు 10 మందికి చెప్పు, సరేనా? ఈ అద్భుతం దేవుడు నాకు చేసిండు. దగ్గరకు వచ్చినాక ఇంత హాస్పిటల్ పోతే కూడా తక్కువ కాలేదు. నాకు దేవుడు ఒక్కడే స్వస్థత చేసిండని నీవు ఇదే కాళ్ళతోటి ఒక 10 మందికి సువార్త ప్రకటించు, సరేనా? 100% ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మికిలి ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. అయా తండ్రి ప్రభా, మరొక్కసారి నాయన తండ్రి ఈ బిడ్డను బట్టి నాయన నీ పాదాల చెంతకు వస్తున్నాను ప్రభా. అయా మీరే ఇదిగోనైనా తండ్రి నీ కాపుదలను దయచేయండి నాయన. అయా మరి ఇదిగోనైనా తండ్రి ఈ బిడ్డ ప్రభా, అయా ఈ కాలునైనా సెప్టిక్ అయ్యి, అయా ఈ గడ్డ ద్వారా నాయన తండ్రి, అవును ప్రభా, అనేక ఇబ్బందులు నాయన, నడవలేని పరిస్థితి ఉన్నది ప్రభా. అవును నాయన, నీ బిడ్డేనైనా తండ్రి, అయా మిమ్మల్ని నమ్ముకొని నైనా మరలానైనా మీ నుంచి దూరముగా వెళ్ళి అయా ఇదిగోనైనా తండ్రి ఈ శాపాన్ని తెచ్చుకున్నాడు. అయా మరలానైనా తండ్రి యేసయ్యా తండ్రి తన పాపాన్ని తెలుసుకొని, తన తప్పుని తెలుసుకొని అయా మీ పాదాల చెంతకు మరొకసారి వచ్చాడు నాయన. అయా కనికరించు నాయన తండ్రి ప్రభా. ప్రేమించే దేవుడో, కనికరించే దేవా, క్షమించే దేవా, నీకే వందనాలైనా. మరి ఇదిగోనైనా తండ్రి యేసయ్యా నీ నామమునైనా మరొక్కసారి నాయన బిడ్డను బట్టి అయా జ్ఞాపకం చేస్తున్నాను నాయన. అయా ఇదిగోనైనా తండ్రి ప్రభా, యేసు నామములోనైనా తండ్రి, యా ఇదిగోనైనా ఈ బిడ్డనునైనా ఈ రోగాన్ని వెంటనేనైనా ముట్టి స్వస్థతను దయచేయండి నాయన. స్తోత్రం నాయన. అయా ఇదిగోనైనా స్వస్థతను దయచేయండి నాయన. అయా ఇటు కార్యమును నాయన తండ్రి ప్రభా ఈ గ్రామంలో జరిగించండి నాయన. నీకే వందనాలు. అయా ఈ గ్రామం అంతా నాయన తండ్రి, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ అద్భుతాన్ని చూసి నాయన ఇదిగోనైనా వారందరూ రక్షణలోకి వచ్చేలాగిన కృపను దయచండి నాయన. మరొక్కసారి నాయన నీ నామానికి ఇదిగోనైనా మహిమ తెచ్చుకోండి ప్రభా. అయా ఇదిగోనైనా పక్కన ఇదిగోనైనా తనున్న క్యాన్సర్ గడ్డరి, అయా ఈ బిడ్డను నాయన ఇదిగో కాలికున్న గడ్డరి నాయన యేసు నామంలో ఈ 2 కార్యములు జరిపించి నాయన. అయా మరొక్కసారి నాయన నీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. అనేక
బిడ్డలు నాయన తండ్రి ప్రభా మరి ఇదిగోనైనా ఈ సాక్ష్యం విని రక్షణలోకి వచ్చేలాగున మీరే కార్యంను జరిపించి అయా స్వస్థతను దయచేయండి నాయన. వెంటనే నాయన శాపపు కట్లను నైనా బంధకములను నాయన ఈ అపవాది బంధకములు యేసు నామములో విడుదల దయచేయండి నాయన. నీకే స్తోత్రం. దయచేయండి నాయన. అయా నమ్ముచున్నాము నాయన. అయా మీరు విడుదల దయచేసి ఉన్నారని నమ్ముచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ నాయన. అయా ఇదిగోనైనా తండ్రి కార్యం ఇదిగోనైనా తండ్రి జరిగించమని ఈ బిడ్డలనైనా ఇదివరకేనైనా మరలా అద్భుతంగా నడిచి అనేక మందికి సువార్త ప్రకటించేలాగున అయా వాడుకనండి నాయన. అయా ఇదిగో పంట విస్తారముగా ఉన్నది, కోయిటకు పనివారు లేరన్నారు నాయన. అనేక మందిని నాయన పనివారుగా లేపి అనేక ఇదిగోనైనా తండ్రి రక్షణలోకి నడిపించేలాగున కృపను దయచేయమని అయా మీరే ఇదిగోనైనా తండ్రి చేసని నామానికి మహిమ తెచ్చుకోమని ఈ కార్యం ఇదిగోనైనా తండ్రి స్వస్థతను దయచేసినందుకు మరొక్కసారి నాయన మీకు వెలకట్టలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు అతి పరిశుద్ధ నామమున శ్రేష్టమైన నామమున అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. విశ్వసించు తప్పకుండా నీకు తగ్గుతుంది. ఇది తగ్గినాక 10 మందికి సువార్త చెప్పమనమ్మ. చెప్పు, దేవుని మార్గంలో నడువు. సరేనా? దేవుడు నీకు ఇది నీకు మళ్ళొక్కసారి బిడ్డ నా దగ్గరికి రానే ఇది పుట్టించినట్టుండు. పుట్టించిన దేవునికి స్వస్థపరచుడు సాధ్యం. అదేమంటారు, కష్టం కాదు. అంతే. మనల్ని తయారు చేసే సృష్టికర్తకు సృష్టిని ఏదైనా చేయగలుగుతాడు దేవుడు. సరేనా? నమ్మి విశ్వసించి ప్రార్థన చేసుకో. ప్రైజ్ ది లార్డ్. చదువుకోండి. ఇగో తీసుకోబడ్డా, ఇది కూడా తీసుకో, ఇది కూడా పట్టుకోబడ్డా. అయిపోయిందా? ఇంకూరా? అయిపోయారా? అయిపోయారా అమ్మా? కావాలా ఇంకోటి? ఇది తీసుకోబెట్ట, అది తీసుకోండి నువ్వు కూడా. పేజీలో ఏ ఊరు ఇది? ఏ ఊరు అన్న ఇది? జలగా లంచా? జలగా లంచ. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈ ఊర్లో? 33 ఉంటాయా? ఓకే ఓకే. అంత వ్యవసాయం మీదనే ఆధారపడియా? జలగ లంచ. ఓకే. కొంచెం ముందు ఒక 2 కిలోమీటర్స్ మొండెల్తాగావు వెళ్ళినాం. అక్కడ వెళ్ళి వస్తున్నాం. అయితే సువార్త దేవుని మాటలు చెప్దామని వచ్చినాము. దేవుని సువార్త చెప్దాం. చదువుకున్నారా మీరు? మీ ఎవరన్నా చదువుకున్న వాళ్ళతో చదివించుకోండి దేవుని మాటలు. చనిపోయినాక స్వర్గము నరకము, మనం స్వర్గం పోవాలని అందరం రక్షణలోకి రావాలి. మన పాపాల ఓనికి ఒక రక్తం చిందింపబడాల. అది ఏ రక్తము? మేకలను మనమేమో ఇప్పుడు కొన్ని మేకలను గుడిలో బలిస్తాం కదా. ఆ బలిస్తే మన పాపాలు పోవు. పరిశుద్ధమైన రక్తం కావాలి. అది ఎవరు కార్చిరు? యేసు ప్రభు పరిశుద్ధమైన రక్తము కార్చి మన పాపాలను తుడిచివేసిండు అనమాట. సో ఆయన నమ్మి, ఇప్పుడు ఆయన నమ్మితే మన కులం మతం మారది, మారది. మన మనసు హృదయం దేవునికి ఇవ్వాలి. రక్షణలోకి రండి, తెలుసుకోండి మీరు కూడా. ఓకే. నమ్మిరా నువ్వు కూడా? పాత ప్లాస్టిక్ ఉన్న ఉల్లిగడ్డలు ఇస్తున్నామండి మా బండి దగ్గర. పాత సామాన్లకి ఉల్లిగడ్డలు ఇస్తున్నామండి మా బండి దగ్గర. అంతే కదమ్మా, పాత నోట్సులు, పాత పుస్తకాలు, పాత పేపర్లు, నల్ల పైపులు, తెల్ల పైపులు, పాత పచ్చ పైపులకు కూడా ఉల్లిగడ్డలు ఇస్తున్నామండి మా బండి దగ్గర. అదే కదమ్మా, స్టీల్ సామాన్లు ఉన్న, పాత నాగలు ఉన్న, పేర్లు ఉన్న పాత సామాన్లకి నమ్ముకురా, రక్షణలోకి వచ్చిరా? మీరు అందరు రక్షణలోకి వచ్చిరా? సూపర్ సూపర్ సూపర్. ప్రైజ్ ది లార్డ్. ఎంత 30 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? 33. అందరు వచ్చిరా రక్షణలోకి? కొంతమంది. ఎన్ని కుటుంబాలు వచ్చినాయి? 7 అంతే, మీతో రాలే. ఓకే. ఇక్కడ చదువుకున్నారా పిల్లలు? చదువుకున్నారా? చదువుకోలే. వీళ్ళు స్కూల్కి పోరా? పోతారు. ఓకే.
మేము ఇక అనేక మందికి ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాలకు కూడా సువార్త, ఇప్పుడు దేవుని గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సువార్త చెప్తాము, అగ్నిలో నుంచి కొందరిని లాగినట్టు రక్షిస్తాము, అంటే సువార్త చెప్పి రక్షణలోకి నడిపిస్తామని మేము అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటాం, తిరిగి సువార్త చెప్తుంటాం. చెప్తే తెలుసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పకుండా ఇప్పుడు మనం చెప్తేనే కదా తెలిసేది వేరేళ్ళకు తెలుస్తుంది. అదే మనం చెప్పలేము అనుకో, నమ్మేటోళ్ళు కూడా తెలుసుకోలేక వాళ్ళు అంధకారంలోనే ఉంటారు, నరకం పోతారు. సో ఆ సువార్త చెప్పడానికి ఇది వచ్చిన మంచిగా కట్టారు. పాస్టర్ వస్తారు ఐడికి, ఎక్కడి నుంచి వస్తారు పాస్టర్ గారు? బొందరపేట నుంచి వస్తారా? ఎవ్రీ సండే వస్తారు. ఓకే, సూపర్. ఎంతమంది వస్తారమ్మా చర్చ్కి? 7 కుటుంబాలు వస్తాయి. వీళ్ళందరూ బాప్తిసం తీసుకురా? తీసుకోవాలి. బాప్తిసం ఉత్తగా నమ్మితే కాదు, మళ్ళా పిల్లలకు కూడా బాప్తిసం తీసుకుంటేనే మనం నిత్య జీవం అంటే పరలోక రాజ్యం పోతాం. ఉత్తగా నాకు తెలుసు దేవుని సండే చర్చికి పోతానంటే రక్షణలోకి రాము, వేస్ట్, మళ్ళీ వ్యర్థమే. అందరిని బాప్తిసం తీసుకోమను. ఇప్పుడు ఇక మీరు అంటే తినడం కానీ ఇవన్నీ ఎట్లా కొంటారా, ఇక్కడనే సాగు చేసుకుంటారా? బియ్యం అవన్నీ కొంటారు? ఇక మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి అంతా. సూపర్ సూపర్. ఏం చేస్తున్నావు? ఇంటరా, సెకండ్ ఇయర్. ఎక్కడ కాలేజ్? ములుగులనా? డైలీ అప్ అండ్ డౌన్ చేస్తావా? ఏ కోర్స్ తీసుకున్నావు ఇంటర్లో? సిఈసీయా? ఓకే ఓకే. ఇక నీలాగా నువ్వు రక్షణలు కూడా నీలాగా మీ ఊరోళ్ళు కూడా రావాలా? ఇక వీళ్ళు కొట్టిరు అయ్యగారిని, అంటే మైక్ పట్టుకొని సువార్త అందరుగా అంటే సెంటర్లో చెప్పిరా? ఇంటింటికి పోయి చెప్తే తిరగబడ్డారు. ఎన్ని రోజుల కింద? సంవత్సరం అవుతుంది. ఇక మీతో అప్పటి నుంచి అటు లోపలికి వెళ్ళి చెప్పారు ఎవరు? అంటే ఇట్లా ఇండివిజువల్ కూడా ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడరా? నమ్మరు. మనం చెప్పేది మన బాధ్యత. 2 నిమిషాలు నమ్ముకోండి అన్నారు. ఇక చదువుకున్న వాళ్ళు ఉన్నారా? నొక్కనువే ఈ ఊరు మొత్తం. మంచిగా పని చేసినావు అమ్మాయి, కొడుకుని చదివించి మంచిగా ఇది చేసినావు. వాళ్ళకి ఇప్పుడు ఇది ఇస్తే కూడా చదువుకోరా వాళ్ళు? చదువుకోవడానికి ఎవరికి చదువు రాదు, ఇంకా చెప్తేనే తెలుసుకోవాలి. తెలుగన్న వస్తుందా వాళ్ళకు? కొంచెం కొంచెం, అది కూడా. భగవాన్ మాలూమే यीशु मसीह उसको मानना, उसका वचन है। अच्छा आप सब रक्ष लेना, इसको पढ़ा है तो पढ़ के एक 10 मिनट टाइम दो, ठीक है? ओके, आशीर्वाद देते गॉड आपको। కొనుక్కుంటారు. ఏం పంటలు వేస్తారు ఇక్కడ ఎక్కువ? ఇగో అదే కొన్ని బియ్యం కూడా తెచ్చినాం మీకు ఇద్దామని, మంచుకుని ఇగో తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తారు? పంటలు ఏం వేస్తారు మీరు? వ్యవసాయమేనా? తెలుగు వస్తుందా? ఇగో తీసుకోండి. అట్లనే ఇగో దేవుని మాటలు మీకు, దేవుని మాట చదువుకున్నారా? చదువుస్తుందన్నా? ఈ దేవుని మాటలు, యేసుప్రభు మాటలు మన అందరం రక్షణలోకి రావాలా, ఇది కూడా చదువుకోండి మీరు. అందరు తెలుసుకోవాలన్నా మీరు, ఇది చదివించుకోండి ఇక పిల్లలతోటి.
తెలుగు వస్తుందా అమ్మా? ఇగో తీసుకో. తెలుగు రాదా వీళ్ళకు? ఓకే. ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది ఉంటారు జనాలు? 160 ఉంటారా? మరి కరెంట్ ఎందుకు? కరెంటు రాలేదు ఇంకా. అందరు వ్యవసాయం పనులకు పోతారా? తెలుగు వస్తుందా అన్న? ఓకే. ఇక అంతా వ్యవసాయం పనులకి. ఏం వేస్తారు ఇక్కడ పంటలు? వరియా? ఓకే ఓకే. ఇవి పశువులయా ఇవి? ఓకే ఓకే. మొక్కజొన్న. ఏం లేదు, దేవుని మాటలు చెప్దామని. ఇగో బియ్యము లేని వాళ్ళకి కొన్ని బియ్యం ఇద్దామని మనం చైనా కాడికి వచ్చినాం. తీసుకోమా, ఇది తీసుకున్నారా? బియ్యము. ఇంకా ఇగో దేవుని మాటలు చదువుకురన్నా మీరు? చదువుకోండి ఒక్కసారి. మనము దేవుని మాటలు, ఇది యేసుప్రభు మాటలు, మనం రక్షణలోకి రావాలని చదువుకురుగా మీరు. ఒక 10 నిమిషాలు చదువుకోలే? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చదువుకోలే? చదువుకో. నువ్వు చదువుకున్నావా? ఇంటర్ చదివినావు కదా? చదువుకోండి. మనం అట్లనే మంచి మాటలు చెప్దామని వచ్చినాం. ఇక్కడ విన్న పరిస్థితులు కూడా తెలుసుకుందామని. మనందరం రక్షణలోకి రావాలి. యేసు ప్రభు మనందరికీ దేవుడు. ఆయన మన గురించి ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించి మన పాపాలను గడిగి వేయడానికి దేవుడు మనకు ఈ లోకానికి వచ్చిండు. మనం ఆ నిజం తెలుసుకోవాలి. నేను కూడా తాగి తిరుగుడు ఎన్నో పాపాలు చేసినా కానీ నాకు తెలుసుకొని వచ్చి ఇప్పుడు ఇక ఇతరులకు చెప్పేలాగా దేవుడు వాడుకుంటుండు. అంటే మనం అన్న హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇక్కడ ఈ ములుగుల ఎట్లున్నది పరిస్థితి, ఇక్కడ కూడా చెప్దాం రక్షణలోకి రావాలని. అందులో అన్న అంటే లక్ష్మీపురం. ఎప్పుడైనా మీకు లక్ష్మీపురము తూర్పుగోదావరి జిల్లా. ఓకే. అక్కడ నుంచి మరి ఇక్కడ వలస వచ్చిరా? లేదు, మేము అక్కడ చర్చికి వెళ్తాం. ఓకే, చర్చికి వెళ్తారా? ప్రేజ్ గాడ్. బాప్తిసం తీసుకున్నావా? అవునా, సూపర్. ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ దేన్ని నమ్ముతారు? వేరే వేరే దేవాల వేరే వేరే వాళ్ళు నమ్ముతారా? మేము 5 కుటుంబాలు ఇక్కడ. అందులో మీరు ఒక్కరు రక్షించబడ్డారు. కుటుంబాలు అంటే 2 కుటుంబాలు ఇటు పోతారు గోవిందపేట. ఇప్పుడు మనం పోయి అవునవునవును. పసల దాటాకి శివరాత్రిలో బ్యాంక్ ఉన్నది. అవును అవును. లెఫ్ట్ సైడ్ లో 2 ఇళ్ళు వెళ్ళిపోతారు. మేమేమో 3 ఏటు నగరానికి పోతాం. ఏటు నగరానికి. అక్కడ ఉందా చర్చ్? ఉందా? సరే. ఓకే. ఇప్పుడు ఈ ఊర్లో అందరూ రక్షణలోకి వచ్చిరా? కొంతమంది వచ్చిరు, ఇంకొంతమంది రావాలి. మనం ఎప్పుడు బాధలు ఉంటే అప్పుడు వస్తాలని. అమ్మా ఇట్రా అమ్మా. తెలుసుకోవాలమ్మా. ఇగో బియ్యం తీసుకో. ఇది మీ మడమన్లతోటి చదివించుకోమ్మా దేవుని మాటలు ఇవి. ఇగో ఇది చదివించుకో, సరేనా? ఇంకెవరున్నారు? తమ్ముడు నువ్వు తీసుకో. ఇగో చదువుకో. నువ్వు చదువుకున్న ఇంటర్ తీసుకో, చదువుకో. నీలాంటి వాళ్ళు చదువుకోవాలి, రక్షణలోకి రావాలి. టైం ఉన్నప్పుడు చదువుకో, రక్షణలోకి. బ్రదర్ మీరు చదువుకున్నారా? ఆయన చదువుకోలే. మనందరం రక్షణలోకి రావాలనే. అందరం దేవుడు మనందరికి యేసు ప్రభే దేవుడు. తెలియక అందరూ ఇక అన్య మతాలకు పోయిరు. కానీ అసలు మన నిజమైన దేవుడు యేసు ప్రభు మన కొరకు ఆయన రక్తం పెట్టిండు. ఆయన ఏమో సమస్త ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిచ్చేదని అన్నాడు మనకు. అంటే నీకు నాకు ఏ మతమైన, ఏ కులమైన, ఏ భాష అయినా అందరికీ యేసుప్రభే దేవుడు. మనందరికి యేసుప్రభే దేవుడు. మనందరం రక్షింపబడాలి. వీళ్ళందరూ పనులకు పోయిరా? పబ్లిక్ పోయిరా? మార్కెట్. మరి లైట్ లేకుంటే మీరు వంట ఉండు. కరెంట్ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ ఫారెస్ట్ వల్ల ఆపుతాను. ఎవరో ఒకరు సాయం చేస్తారంటే ఎందుకు ఫారెస్ట్ వాళ్ళు లైట్లు వేయదు? ఈ భూమి అరే ఇది కరెంట్ వేసి ఇది వాళ్ళ భూమి కదా, ఫారెస్ట్ ల్యాండ్ ఏమి ఇది. అది వేసి మీకు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఓన్లీ బతకానికి అప్పటిదాకా ఉండి చేసుకొని తినండి. వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలి.
మేము ఎప్పుడు వెళ్ళిపోవాలి కానీ అదే ఎప్పటి నుంచి అమ్మ ప్రైజ్ లార్డ్. మీరు రక్షణలోకి వచ్చిరా? సూపర్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు మీరు చెప్పాలమ్మా, మీరు చెప్పండి. తీసుకో. చదువుకున్నావా? చదవాలి. ఇక్కడికి చదువుకొచ్చిన వాళ్ళు తక్కువ మందా? తక్కువ మంది ఉన్నారు కానీ పోరగాళ్ళు ఎప్పుడైనా మీ నెంబర్ ఇవ్వాలి సార్. ఇది ఉంది, ఇగో దీని మీద నంబర్ ఉంది, మీ నంబరు. నేను కాల్ చేస్తాను ఎప్పుడైనా ఖాళీగా ఉంటే కాల్ చేయండి. కానీ లైట్లు లేకుండా ఉండడు గ్రేట్ అన్న అసలు మీరు. ఇప్పుడు మీకు భూమి ఎట్లా కేటాయిస్తారు మళ్ళీగా? మీకు ఓకే. కొట్టుకున్న తర్వాత మాకు సర్వే చేసినట్టు గవర్నమెంట్ చెప్పించిందా? ఓకే. కొంచెం ఆ తర్వాత మళ్ళా ఏం చెప్తాలో దాన్ని పెట్టి మమ్మల్ని అలా ఫాలో అయిపోతున్నాం. పొల్యూషన్ అదేమి ఉండదు. ఇది ఇలా జొన్న వేస్తారా? జొన్న ఓకే. జొన్న అప్పటికి వానాలు అప్పుడే చెప్తాం, మళ్ళీ మాకు పంట రాదు. ఓన్లీ వానలు ఇక. వానలు అవును, ఇక కరెంటు అవేమి ఉండవు. బోర్లు వేసి బోర్ ఇవి ఓట్లు వేస్తారు, ఎలక్షన్స్ వేస్తారు. ఇది మీ ఇల్లా? ఓకే ఓకే. ఇక సోలారేనా మొత్తం? సోలారే. అదే కొంచెం అట్లా సెల్ ఫోన్ ఛార్జింగ్లకి. ఓకే. అంతా ఇక్కడ కరెంట్ ఉండదు. ఇక సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా సోలార్ ప్యానెల్ పెట్టుకుంటారు. ఇంకా నైట్ ఫుడ్ వంట చేసుకోవడం అంటే ఇక తొందరనే చేసుకుంటారా? ఖాళీ టైంలో. చెప్తే కూడా అర్థం కాదు, భాష రాదు, చదువుకోరు మళ్ళా. అదే ఏది చెప్తానంటే వాళ్ళ మాటలు మనం పట్టించుకోలేదు. అంటారు. చేసిండు ఆల్రెడీ నన్ను 2-3 సార్లు కేసు పెట్టిండు. ఏమని కేసు పెట్టిరు నీ మీద? నా మీద కొట్టిళ్ళు. మళ్ళా మాకే మమ్మల్ని కొట్టిందని మన రివాసం వాళ్ళకి కేసు పెట్టిండు. సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు నుంచి ఫోన్ వస్తే డిఎస్పీ వచ్చి ఇంకా మళ్ళీ కొంచెం చేసి కొంచెం శాంతిగా చేసిండు. మాట్లాడినారు సార్. నేనైతే దేవుళ్ళు పోయినప్పటి నుంచి నా బాధల నుంచి నేను ఇంటికాడ ప్రార్థన పెడతానని ఇస్తే నా మీద దాడి చేసింది. డిఎస్పీతో మాట్లాడి కొంచెం దాడి సెట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఎవ్వరు వాళ్ళు చదువుకోమని మీతో రాసుకున్నా. ఓకే ఓకే. వీళ్ళు అదే వీళ్ళు ఇక్కడ రక్షణలోకి లేరు, వీళ్ళు ఓన్లీ అక్కడ మీరే ఉన్నారు. ఇదంతా వాళ్ళే. ఇక అంతే అడవి పంటలు వేసుకుంటా. మీకు వాటర్ ఎట్లా మరి ఏడ తెచ్చుకుంటా? ఇది వాగా? కొంచెం అటు నుంచి బాగుంది. ఓకే. అటున్నది కొంచెం ముందు కూడా ఉన్నది. ఇటు ఇటు నీళ్ళు ఈ వాగులకి తెచ్చుకుంటారా? ఎప్పటి పాత నుంచి వాళ్ళు తెచ్చినాయి తాగుతాం. ఏం ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీ. అయితే ముండెల్తాగు విలేజ్కి వచ్చినాము. మన అన్న ఈ విలేజ్ గురించి అన్ని చెప్పాడు. అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే మన బ్రదర్ దేవయ్య అన్న దేవుని రక్షణలోకి వచ్చిండు. ఇది చాలా అద్భుతం, చాలా సంతోషకరమైన విషయం చెప్పిండు. అంటే ఇక్కడ దాదాపుగా ఒక 30 ఇళ్ళు ఉంటే అందులో ఓన్లీ ఒక 10 కుటుంబాలు కదన్న రక్షణలోకి వచ్చింది. 5 కుటుంబాలే రక్షణలోకి వచ్చి. అయితే మీరందరూ కూడా మిగతా కుటుంబాలు కూడా రక్షణలోకి రావాలని ప్రార్థించండి. మనం ప్రార్థిస్తే వాళ్ళు కూడా వాళ్ళ మనసును మారి వాళ్ళు కూడా నిజమైన దేవుని సత్యాన్ని తెలుసుకొని రక్షణలోకి వచ్చేలాగా ప్రార్థించండి. అయితే ఇక వీళ్ళ జీవన విధానం ఇది. వీళ్ళ వాటర్ కానీ కరెంట్ ఉండదు. ఇంకోటి చెప్పినా కూడా వీళ్ళకు మనం తెలుగు చెప్పినా వీళ్ళకి భాష అర్థం కాదు. ఇక్కడ ఎవ్వరు చదువుకోలేరు. మళ్ళా మనము చదువుకోవడానికి పుస్తకాలు అంటే బైబుల్స్ కానీ కరపత్రాలు కానీ ఇచ్చినా కూడా వీళ్ళకి అర్థం కాదు. అంటే చాలా భయంకరంగా చెప్తే నువ్వేంది చెప్పేదంతా
ఆ మూర్ఖత్వంలో ఉన్నారు. వీళ్ళందరి రక్షణ కొరకు కూడా మీరు ప్రార్థించండి. దేవుని నిమిత్తము అవమానాలు, నిందలు, బాధలు, ఈ దెబ్బలు ఇవన్నీ పొందుకొనుట ఎంతో శ్రేష్టము. నా నిమిత్తము అవమానాలు, నిందలు పొందుకొనువాడు నిత్యజీవ ఫలం పొందుకొనును అని దేవుడు సెలవిచ్చిండు. సో నేను వాళ్ళకు ఒకటి అన్న, అమ్మ దేవుని పని మీద ఏమైనా కొడితే కొట్టని, కానీ ఒక్క బిడ్డ రక్షణలోకి వచ్చినా ఎంతో ఆనందం మనకు, అదే మన ఆస్తి అని వాళ్ళు ఏమన్నా చేయనని ఇక ముందుకు పోయి ఒక 5-6 మందికి సువార్త చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏమనలేరు. కొంతమంది సరే అని చెప్పారు, కొంతమంది అసలు ఇట్లా ఎప్పుడు కొడదాం అన్నట్లు చూసిరు. సో అంత మూర్ఖత్వంలో ఉన్నారు. సో మీరందరూ కూడా వారందరూ కూడా రక్షణలోకి రావాలని, వారందరూ కూడా దేవుని నిజమైన వెలుగును తెలుసుకోవాలని మీరందరూ ప్రార్థించండి. చాలా అసలు మనము ట్రైబల్ విలేజెస్ అడవిని నమ్ముకొని ఉంటారు, వాళ్ళు కల్చర్లో లేరు అని చెప్పి మనము అనుకుంటాం, కానీ వాళ్ళు చాలా చాలా కఠినంగా ఉన్నారండి. పిలుస్తుంటే కూడా అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, పిలుస్తుంటే కూడా రావట్లేదు అసలు. అయితే ఇంతకుముందు 1 year బ్యాక్ పాస్టర్ గారిని కొట్టారంటే ఇట్లా, అమ్మ రక్షణలోకి దా, సత్యాన్ని తెలుసుకో అని చెప్పేసి చెప్తే కొట్టిరంట. అంత భయంకరమైన జీవితంలో ఉన్నారు. అక్కడ అసలు పిలుస్తే కూడా ఇట్లా ఒక టెర్రరిస్ట్ను చూసినట్లా చూస్తున్నారు. అంత భయంకరము. వాళ్ళు అన్నారు, అన్న అక్కడ వెళ్ళకండి, వాళ్ళు కొడతారు, వాళ్ళు తిరగబడతారు, వాళ్ళు నమ్ముతలేదు, వాళ్ళు చాలా మొండిగా ప్రవర్తిస్తారన్న, వెళ్ళకండి అని అంటే నేను ఒకటే చెప్పిన, దేవుని పని నిమిత్తమై దేవుని పని మీద అవమానాలు, నిందలు, అంధకార జీవితం జీవిస్తున్నారు వీళ్ళు. మీరు అందరు ప్రార్థించండి. సో వాళ్ళు ఏం చేసినా కూడా మనం ఒకటేనండి, వాళ్ళు కొడతారా కొట్టని, చంపుతారా చంపని. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుడు సెలవిస్తున్నాడు 1:21, నా మట్టుకు బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే మేలు. ఇది మనకు చంపితే చంపని, భయం లేదు చావు మీద, అదంతా చావుని అదంతా వదిలేసి అదంతా తెగించే దేవుని సువార్తకు వచ్చినాము. ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని దెబ్బలు ఏం జరిగినా దేవుని పని మాత్రం ఆగేది లేదు. దేవుని సువార్త మాత్రం ఇంకా అనేక ప్రాంతాలకు, అనేక మందికి చెప్పాలి. అగ్నిలో నుంచి కొందరిని లాగి రక్షించినట్లు మనం రక్షించాలి. మీరందరూ కూడా ప్రార్థించండి. ఏది ఏమైనా మనం ఇంకా మా అంటే ఇంక 20-30 సంవత్సరాలు బ్రతుకుతామండి, అంతే, అంతకంటే ఎక్కువ బ్రతకం. కానీ పరలోక రాజ్యంలో నిత్య జీవ ఫలం పొందుకోవాలి. ఇక్కడ ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ అవమానాలే, మనం ఈ అవమానాల గుండా కూడా మనం దేవుని సువార్త ప్రకటిస్తే అదే మన ఆస్తి. సో మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను. సో ఇంత భయంకరమైన ఈ ప్లేస్లో కూడా నైట్ ఉండడానికి కూడా చాలా అసలు ఇబ్బందికరం అండి. వీళ్ళు నైట్ కూడా ఉండే ప్లేస్లో కూడా అటాక్ చేస్తారంట, ఆ బ్రదర్ చెప్పాడు. సో మనము సమయోచితమైన అంటే ఈ సమయాన్ని బట్టి మనం ఆలోచన చేసి ఒక మంచి సేఫ్ ప్లేస్లో కూడా మనము నైట్ స్టే చేయాలి. వందనాలండి. ఈరోజు పరిచర్య ముగించుకొని మార్నింగ్ 10:30కి తిన్నాము. 10:30కి తిని స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఏం తినలేము. సో ఇప్పుడు ఇంకా నైట్ కుక్ చేసుకొని తిన్నాము అని చెప్పేసి ఒక ప్లేస్ దగ్గర బంక్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఇక్కడ చేసుకోండి, బంక్లో పడుకోండి అని చెప్పారు. సో ఇంకా ఇది తోటకూర చేసుకుంటున్నాము. ఇంకా ఏం తిన్నామా, ఎట్లా పడుకున్నాము, ఎట్లా చేసినాము అనేది అంతా అవసరం లేదు, తిన్నామా లేదా అని చెప్పి చూసుకోవాలి మనము. తోటకూర ఇక చేసుకొని తిని ఇక్కడనే పక్కన పెట్రోల్ బంక్లో పడుకోవాలి. పొద్దున లేచి స్నానం చేసి మళ్ళీ సువార్త నిమిత్తం వెళ్ళిపోవాలి. సో ఇది అయినాక మొత్తం ఇక కుకింగ్ ప్రాసెస్ అంతా అయినాక నేను మీకు చెప్తాను. ప్రైజ్లో అయితే ఇప్పుడు ఈరోజు మన తాడవై నుంచి మేడారం వెళ్ళే రోడ్లో ఈవినింగ్ ఆగి ఇక్కడే పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళకి పర్మిషన్ అడిగితే ఇక్కడనే కుక్ చేసుకొని పడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక ఇక్కడనే కుక్ చేసుకున్నాము. కుక్ చేసుకొని ఇక తిని ఇక పెట్రోల్ బంక్లోనే పడుకుంటున్నాము.
బాగానే ఉంది పెట్రోల్ బంక్ ప్రొటెక్షన్ అంది. ఎందుకంటే కానీ ఇక్కడంతా కొంచెం గిరిజనులు వీళ్ళు జర బాగా మోటుగా ఉంటున్నారు. రోడ్కే ఉంది పెట్రోల్ బంకు, రోడ్కే బాగా తిరుగుతూ ఉన్నారు. సో కానీ పెట్రోల్ బంక్ వాళ్ళకి అడిగినాం మంచిగా ప్రొటెక్షనా లేదా కాదా అంటే ప్రొటెక్షన్ అన్న అట్లేం లేదు, పడుకోండి అని చెప్పారు. సో తిన్నాం, పొద్దున లేచి స్నానం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. మనము ఇక తిన్నామా పడుకున్నామా అయిపోయి. అంటే ఇక లగ్జరీకి పోతే మనము అదే పైసలల్లో అనేక మందికి సువార్త ప్రకటించవచ్చు ఇంకా మనము. సో అందుకే సింపుల్గా మనకు ఇది సరిపోద్ది. ఇప్పుడు సమ్మరే కాబట్టి ఈ మస్కిటో జాలి అనేది మంచిగా ఉంది. సో అట్లా దేవుని పరిచర్య అనేక మందికి కూడా మనము సువార్త ప్రకటించాలి, ఆ భారం మన మీద ఉన్నది. అట్లనే అనేక మంది కూడా సువార్త చెప్తుంటే తెలుసుకుంటున్నారు, నిజము తెలుసుకొని నిజమైన ప్రభు యేసు దేవుడు యేసు ప్రభు అని చెప్పి అనేక మంది కూడా తెలుసుకుంటున్నారు. సో మీరు కూడా మీ దగ్గరున్న వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా సువార్త ప్రకటించుడి, రక్షణలోకి రావాలి. సో రేపు పొద్దున మీకు మరిన్ని విషయాలు నేను చెప్తాను. బాయ్. ప్రైజ్ ది లార్డ్.